జంతువుకి తెలియదు దాని జన్మ వెనుకున్న పరమార్థం ఏంటో, అది ఎందుకు పుట్టిందో, అది ఏం చేయాలో దానికి తెలియదు. దానికి తెలిసింది ఒక్కటే, పొద్దున్నే లేవటం, వెతుక్కోవటం, అంత ఆహారం తినటం, సాయంత్రానికి నిద్రపోవటం. ఎప్పుడో వాటి కాలాల్లో కొన్ని రకాల ప్రేరణలకు అవి గురి కావటం మినహాయించి ఇంకా వాటికి ఏంటి లైఫ్ అనేది వాటికి తెలియదు. అలాగే కొంతమంది మనుషులకు కూడా వాళ్ళ జీవితం, జన్మ వెనక పరమార్థం ఏంటో వాళ్ళకి తెలియదు. ఎందుకు పుట్టారో, ఎందుకు పెరిగారో, ఎందుకు సృష్టికర్త వాళ్ళని భూమి మీదకి పంపించాడో, ఎంతవరకు ఉంటారో, తర్వాత వెళ్ళి ఎక్కడ నిలబడాలో, ఇవేం తెలియవు. వాళ్ళకి తెలిసిందల్లా ఒకటే, లోకం రంగుల వలయం. పుట్టాం, పెరిగాం, లోకాన్ని సంపాదించాలి, లోకంలో ఉన్న వాటిని సంపాదించాలి, లోకాన్ని అనుభవించాలి, లోకాన్ని ఎంజాయ్ చేయాలి, తర్వాత ఏం చేయాలి? సావాలి. ఇంకేముంది అని లోకంలో వాటిని పొందుకోవడానికి జీవితాన్ని పణంగా పెట్టి కష్టపడతారు. మొత్తం మీద పొందుకుంటారు. పొందుకొని అన్నీ అనుభవించి చివరికి వాళ్ళ ముఖాలు ఎలా ఉంటాయంటే, ఎందులో ఏ రుచి దొరకదో, ఎందులో ఉన్న ఏ రుచి కూడా స్థిరంగా అనిపించదో, చివరికి మరణం సమీపం అవుతున్న కొద్దీ అసలు ఎందుకు పుట్టాను, ఎందుకు ఇన్నాళ్ళు ఎట్లా బ్రతికాను, ఇప్పుడు చస్తే వీళ్ళందరిని వదిలిపెట్టి పోవాలి కదా, ఎటు పోవాలి, ఏమవ్వాలి, వాట్ నెక్స్ట్ అనే ప్రశ్నలు వచ్చి కొంతమంది చాలా వేదనతో ఈ లోకాన్ని వదులుతూ ఉన్నారు. ఆ మరణ ఘడియలు సమీపించినప్పుడు ఆలోచిస్తారు, అసలు ఎందుకు వచ్చాను, నా ఉనికికి కారణం ఏంటి, ఇన్నాళ్ళు జంతువు బతికినట్టు బతికాను, కేవలం నా శారీరక వాంఛలు తీర్చుకోవటానికే. ఈ శరీరం ఉంది కదా, ఈ శరీర వాంఛలు తీర్చుకోవడానికే జీవితం అన్నట్టు బతికానే. అయ్యో, చూస్తానే అన్నీ మారిపోయినాయి, చూస్తానే అన్నీ వదిలేయాల్సి వచ్చిందే అని చాలా వేదనతో కన్ను మోస్తారు. ఎందుకంటే వాళ్ళు అర్ధరహిత జీవితాన్ని జీవించారు, అర్థవంతమైన జీవితాన్ని జీవించలేదు. అవునా? మీకు కావాలంటే చాలామంది సమాజంలో చూడండి, ఎక్కువ శాతం మంది నవ్వు మొఖాన అట్లా పులుముకొని తిరుగుతున్నారు, కానీ చాలా హృదయాలలో ఒక నిర్వేదం, ఒక వేదన. జీవితం చప్పగా పేలవంగా నిరాశాజనకంగా అనిపిస్తుంది. కానీ ఏం చేద్దాం, భూమి మీదకి వచ్చాం కదా, బతకాలి కదా కానీ పొద్దున్న లేచి పొలం అనిపోయి ఏదో చేసుకొని వచ్చి ఈ జరుగుతున్నటువంటి జీవిత చక్రాన్ని చూసుకొని ఏందిరా లైఫ్ అనేది ఒక రకమైనటువంటి నిరోమయంలో పడిపోయే పరిస్థితి సమాజానికి ఉంది. కానీ మనకు దేవుని కృప ఏంటో తెలుసా? మన బ్రతుకులు అలా ఉండకుండా, మనం ఎందుకు పుట్టామో, మనం ఏం సాధించాలో, మన ఎడల తన చిత్తమేంటో, దాన్ని ఎలాగ మనం నెరవేర్చాలో, వెళ్ళి ఎక్కడ నిలబడాలో, వెళ్ళేటప్పుడు ఎలా సిద్ధపడాలో మొదలైన విషయాలన్నీ మనకు స్పష్టంగా బయలుపరిచాడు ఆయన. బయలుపరిచాడా లేదా? ఒకప్పుడు మన బ్రతుకు అర్థం లేదు, ఒకప్పుడు మన బ్రతుకి గురి గమ్యం లేదు. కానీ ఈరోజు దేవునిలోకి వచ్చిన తర్వాత నీ జీవితానికి, నా జీవితానికి ఒక గురి గమ్యాన్ని దేవుడు సూచించాడు. ఇదిగో నిన్ను ఈ కార్యం చేత భూమి మీదకి పంపించాను, నువ్వు ఇదిగో ఇది సాధించాల్సి ఉంది, ఇదిగో ఇది నెరవేర్చాల్సి ఉంది అని దేవుడు మనకి స్పష్టపరిచి ఈరోజు మన బ్రతుకుని నిరాశాజనకంగా కాకుండా ఆశాజనకంగా మార్చాడు ఆయన. మన రోజులు వేదంతో దొల్లిపోయేటట్టు కాకుండా మన రోజులు ఉల్లాసంతో, ఈరోజు ఈ పని చేశాను, ఈరోజు నా తండ్రికి ఇలా సంతోషాన్ని కలిగించాను, ఈరోజు దేవుని చిత్తం ఇలా నెరవేర్చానని సంతోషంగా మన రోజులు గడిచిపోయేటట్టు దేవుడు మన ఎడల కృప చూపాడు. దేవుడు మనకు బయలుపరిచాడు అసలు మనల్ని ఎందుకు ఉనికిలోకి పంపించాడు. మీలో ఎంతమంది గుర్తుందో లేదో, గతంలో ఒకసారి చెప్పున్నాను, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను. మనల్ని ఆయన భూమి మీదకి పంపించిన దానిలో మనకి కావలసిన సమస్తాన్ని సమకూర్చి అన్నీ మన నోటికి అందేటట్టు చేసి మనల్ని దేవుడు ఉనికిలోనికి పంపించిన దానిలో మొట్టమొదటి కారణం ఏంటంటే దేవుని మహిమ మనం వెతుకున్నట్లు. నా మహిమ నిమిత్తము నేను సృజించిన నా జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు అన్నాడు. ఎందుకు మనం నిర్మించబడ్డామంటే వాటిలో మొట్టమొదటి కారణం మనల్ని సృష్టించిన వానికి మహిమను ఆరోపించున్నట్లు మనం నిర్మించబడ్డాం. అర్థమైందా? ఇది 2 చోట్ల ఉంది. యెషయా గ్రంథం ఒకసారి తీసుకోండి. అందులో యెషయా గ్రంథం 43వ అధ్యాయము 7వ వచనం చూడు.
నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని నా అదిగో నా చూసావా, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని. సృష్టించాడంట. ఎందుకు సృష్టించాడంట? ఆయన మహిమ నిమిత్తం. వీరి ద్వారా ఆయన మహిమపరచబడాలి, ఆయన మహిమను వీరు కూడా చూడాలి. రెండు విధాలుగా ఆయన మహిమను వీరు అనుభవించాలి, ఆయన మహిమను వీరు అనుభవించాలి, వీళ్ళు ఆయనను మహిమపరచాలి. 21వ వచనం. ఆ తర్వాత ఇటుపక్క పేర మీరు చూడగలిగితే 21వ వచనం మీరు చూస్తే, నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు అన్నాడు. ఈ రెండు మాటలు పక్క పక్కనే ఉంటాయి. అవతల పేరాలోనేమో ఆ మాట ఉంటుంది, యువతల పేరాలో ఈ మాట ఉంటుంది. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. అసలు నేను భూమి మీద ఉనికిలోకి రావడానికి కారణం, నన్ను దేవుడు సృష్టించిన దానికి కారణం ఇదిగో ఇది అని నువ్వు ఈ రెండు వచనాలు పక్క పక్కన పెట్టి రాసుకోవచ్చు నీ డైరీలో. ఎందుకు పుట్టావరా భూమి మీద అంటే, అందరూ ఎందుకు పుట్టారు, నేను అందుకే పుట్టాను అనే దిక్కుమాలిన సమాధానం చెప్పకూడదు మనం. లోకస్తులను అడుగు, నువ్వు వాడు అదే మాట చెప్తాడు. ఎందుకు పుట్టావరా నువ్వు అంటే, అందరూ ఎందుకు పుట్టారు, నేను అందుకే పుట్టాను అంటాడు. సో నీ డైలాగ్ అలా ఉండకూడదు. నువ్వు ఎందుకు పుట్టావరా బాబు అంటే, నన్ను సృష్టించిన వాడిని మహిమపరిచినట్లు నేను పుట్టాను, నన్ను సృష్టించిన వాడిని స్తోత్రము ప్రచురము చేయునట్లు నేను పుట్టాను. నా జన్మ వ్యర్థమైన జన్మ కాదు, అర్ధరహితమైన జన్మ కాదు, నా జన్మ అర్థవంతమైనది. నన్ను సృష్టించిన వాని మహిమను నేను ఆరోపించినట్లు ఇదిగో నేను సృష్టించబడ్డాను.